గెలుపు ఒకరి సొత్తు కాదు, ఓటమి శాశ్వతం కాదు. పడితే లేవలేననుకోవడం ఓటమి కానీ, పడిన ప్రతిసారి లెవ్వగలను అనుకోవడం ఖచ్చితంగా గెలుపే. ఓటమికి బాధపడిపోయి గెలుపుకి సంబరపడడం ఒక మంచి లక్షణం అయితే కాదు. గెలుపుకి ఓటమికి తేడా లేకుండా రెండిటిని ఒకేలా రిసీవ్ చేసుకుని రియాక్ట్ అయ్యేవాడే ట్రూ లీడర్ అండ్ లెజెండ్ అవుతాడు. ఓటమి తర్వాత గెలుపు పాఠమైతే, గెలుపు తర్వాత ఓటమి ఖచ్చితంగా గుణపాఠమే. గెలుపు మనకి ఏం నేర్పిస్తుందో తెలియదు గాని, ఓటమి మటుకు ఖచ్చితంగా ఓర్పుని, అనుభవాన్ని నేర్పిస్తుంది. మీరే చెప్పండి, ఓటమి లేకుండా గెలిచిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? చూపించగలరా? గెలుపు ఒకరి సొత్తు కాదు, ఓటమి శాశ్వతం కాదు. పడితే లేవలేననుకోవడం ఓటమి కానీ, పడిన ప్రతిసారి లెవ్వగలను అనుకోవడం ఖచ్చితంగా గెలుపే. ఓటమికి బాధపడిపోయి గెలుపుకి సంబరపడడం ఒక మంచి లక్షణం అయితే కాదు. గెలుపుకి ఓటమికి